అత్తగారింట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ సైలెంట్గా ఉండకూడదు అనేది ఏదో ఒక రోజు నేర్పిస్తుంది. ఒక కోడలు తన వాయిస్ రేస్ చేస్తుంది అంటే తన బిహేవియర్ చేంజ్ అయినట్టు కాదు, ఎదుటి వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినట్టు. ఒకప్పుడు ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం అలా ఉండకూడదు అని నేర్పిస్తుంది. ఇంకా చాలా నేర్పిస్తుంది. ఇంటి పని, వంట పని, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండాలి అనేది. నేనైతే ప్రతి కొత్త కోడలికి చెప్తాను, ఏమొచ్చినా ఎంత కష్టం వచ్చినా నువ్వు ఏడవకూడదు, పైకి చెప్పుకోకూడదు, సైలెంట్ గానే ఉండాలి. ఏడిస్తే నేను ఇంకా ఏడిపించాలనే చూస్తారు తప్ప నిన్నేం అర్థం చేసుకో. నిన్ను తప్పుగా చూడాలని ముందే ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత మొత్తుకున్నా నేను తప్పుగానే చూస్తాను. లేదు నేను మంచిదని అని ప్రూవ్ చేసుకోవాలి, నేను చెప్పుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోయావనుకో నీ నోరు నొప్పి తప్ప ఏముండదు. కాబట్టి సైలెంట్ గా ఉండడమే మంచిది. నీకు టైం వస్తుంది, నోరు తెరిచి వాయిస్ రేస్ చేసి చెప్పే టైం వస్తుంది, కొంచెం టైం పడుతుంది. అందుకే ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే నేను నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి నీ ఎక్స్ప్లెనేషన్ తో పని లేదు. అలా అని ప్రతిసారి సైలెంట్ గా ఉండక్కర్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం అక్కడ మాత్రం సైలెంట్ గా ఉండకూడదు. ఇది గొడవ పడ్డం కాదు, మన కోసం మనం స్టాండ్ తీసుకోవడం. ప్రతి విషయాన్ని భరించేసి నువ్వు మంచిదని అనుకోకు, ఎందుకంటే భరించే వాళ్ళనే ఎక్కువ మాట్లాడడానికి చూస్తారు, నీ గురించి అనే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి పెళ్ళైన అమ్మాయి ఫేస్ చేసే ఉంటుంది. ఈ వీడియో పెళ్ళైన అమ్మాయిలకే కాదు, పెళ్లి కాని అమ్మాయిలకు కూడా. మీ లైఫ్ మీ ఇష్టం.